ఓం శ్రీ మాత్రే నమః. జై దుర్గమ్మ తల్లి. దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ దుర్గమ్మ తల్లి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు దుర్గమ్మ తల్లి అందించే సందేశం ఏమిటి అంటే కనుక, తల్లి ఇన్ని రోజుల నుంచి ఇన్ని సంవత్సరాల నుంచి నీ కోరిక అనేది తీరకుండా ఉండడానికి అడ్డు వస్తున్న వ్యక్తి ఇతనే. వెంటనే ఇలా చేసి దూరం పెట్టు, లేకపోతే నీకే ప్రమాదం అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని ఈరోజు దుర్గమ్మ తల్లి మనకు అందించాలి అనుకుంటుందండి. మరి దుర్గమ్మ తల్లి అందించాలి అనుకుంటున్న ఏ సందేశమైనా కానీ మన జీవితాన్ని ఒక మంచి మార్గంలో పెట్టడానికే అయి ఉంటుంది అని చెప్పి మన అందరికీ కూడా తెలిసిన విషయమే కదా. మరి సందేశం వినే ముందు ఎవరికైతే దుర్గమ్మ తల్లి అంటే నమ్మకం ఉంటుందో వారందరూ ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఇక దుర్గమ్మ తల్లి యొక్క సందేశం విషయానికి వస్తే, బిడ్డ, ప్రతి మనిషికి కూడా కోరికలు ఉండడం అనేది సర్వసాధారణమైన విషయం. కాకపోతే కొంతమంది జీవితాల్లో ఆ కోరికలు అనేవి అనుకున్న సమయానికి తీరి వారు జీవితాన్ని ఆనందంగా ముందుకు గడుపుతూ ఉంటారు. మరి కొంతమంది ఆ కోరికను తీర్చుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు చేసి కొంచెం సమయం లేట్ అయినా కానీ ఆ కోరికలను తీర్చుకొని ఆనందంగా ఉంటారు. మరి కొంతమంది ఆ యొక్క కష్టం ఎంత చేసినా కూడా వారు ఆశించిన కోరికలు అనేవి వారి జీవితంలో జరగక, దానికి తోడు మరీ కాస్త నష్టాలు అనేవి వచ్చి జీవితంలో అష్ట కష్టాలు అనేవి పడుతూ ఉంటారు. ఇలా ప్రతి మనిషి జీవితంలో ఇవి అనేవి సర్వసాధారణమైనవి. కాకపోతే ప్రతి ఒక్క మనిషి కోరికలు తీరితే బాగుండు అని చెప్పి ఆశిస్తారు. బిడ్డ, నువ్వు కూడా ఇదే కోవకు చెందిన వ్యక్తివి. నా జీవితంలో కూడా ఎన్నో రకాల కోరికలు ఉన్నాయి దుర్గమ్మ తల్లి. చిన్నప్పటి నుంచి ఎన్నో అనుకుంటూ పెరిగాను. కానీ చిన్నప్పటి నుంచి కూడా నా జీవితంలో రకరకాల కష్టాలు, అసలు ఈ చిన్న వయసు నుంచే చూడకూడని కష్ట నష్టాలను చూసి ఈ రోజున ఎప్పటికీ కూడా ఆ కష్టాలలోనే నా జీవితం అనేది వెళ్ళిపోతుందేమో అని చెప్పి చాలా భయంగా ఉంది దుర్గమ్మ తల్లి. అసలు నేను పుట్టిందే కష్టాల కోసమా అనేటట్లుగా నా జీవితం తయారైంది దుర్గమ్మ తల్లి. నా జీవితంలో కూడా సంతోషం ఉండాలి, ఆనందంగా ఉండాలి, అందరూ కూడా నాకు అనుకూలంగా ఉండాలి అని చెప్పి అనుకుంటాను కదా. నేను కూడా అందరిలాంటి మనిషినే కదా. మరి నాకెందుకు దుర్గమ్మ తల్లి నన్ను ఇలా చిత్రవదలు చేస్తున్నావు? నేనేం తప్పు చేశాను, నేనేం పాపం చేశాను అని చెప్పి ప్రతిరోజు కూడా నన్ను ప్రశ్నిస్తూనే ఉన్నావు బిడ్డ. నేను నీతో అంతర్గతంగా మాట్లాడుతూనే ఉన్నాను. నీ యొక్క కష్టాలకు ఎప్పటికప్పుడు ఓదార్పును ఈ సందేశాల రూపంలో ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. అయితే కష్టాలకు ఓదార్పును మాత్రమే ఇస్తావా దుర్గమ్మ తల్లి? ఈ కష్టాలన్నీ వెళ్ళిపోయే మార్గమే లేదా అని నువ్వు నన్ను ప్రశ్నించవచ్చు. అయితే నేను ఇప్పుడు నీ కోసం చెప్పే నీ యొక్క ప్రతి మాటని జాగ్రత్తగా విను. అసలు నీ యొక్క కష్టాలకు కారణం ఏంటి? అది ఎవరు నీ కోరికలను తీర్చకుండా అడ్డగిస్తున్నారు? ఆ వ్యక్తి ఎవరు అనేది నీకు పూర్తిగా అర్థమవుతుంది బిడ్డ. ఒక ఊర్లో లక్ష్మి అనే ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి ఎప్పుడూ కూడా ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటుంది. నాకే ఎందుకు ఇన్ని కష్టాలు, నాకే ఎందుకు ఇన్ని బాధలు అని చెప్పి రోజులు గడిచినా కూడా జీవితంలో కష్టాలు అనేవి ఎక్కువైపోతున్నాయి అని చెప్పి ఆ అమ్మాయి ఈ ఆలోచనలతోటే తన జీవితం అనేది గడుపుతూ ఉంటుంది. అయితే ఒకరోజు వాళ్ళ ఊరికి ఒక సన్యాసి వస్తారన్నమాట. ఆ సన్యాసి దగ్గరికి వెళ్ళి తనకున్న బాధలన్నీ కూడా చెప్పి పరిష్కారాన్ని అడుగుతుంది. అప్పుడు ఆ సన్యాసి ఏమని చెప్తారంటే, ఒక చెట్టును చూపిస్తారు. ఆ చెట్టు నుండి ఎన్నో ఆకులు చెట్టు కింద రాలి పడి ఉంటాయి. అప్పుడు ఆ లక్ష్మిని అడుగుతారు, అమ్మా, చెట్టు నుంచి ఆకులు రాలి కింద పడేటప్పుడు అవి ఏమన్నా గొడవ చేశాయా అని చెప్పి, లేదు స్వామి, అవి సైలెంట్గా రాలి పడిపోతాయి అని. మరి రాలిన చోటన చిగురు వస్తుంది, అది తెలుసా నీకు అని చెప్పి అడిగారు. అప్పుడు అవును స్వామి, రాలిన ప్రతి చోట
కొత్త చిగురు పుడుతుంది స్వామి అని చెప్పింది. మరి ఆ చెట్టుని ఆ రాలే ఆకు ఎందుకు నన్ను నీ నుంచి దూరం చేస్తున్నావు? నేనేం పాపం చేశాను? నన్ను ఇలా కింద పడేస్తున్నావు? అనవసరంగా నా ఆకుని రాల్చి కింద పడేసి కొత్త ఆకుని తెప్పించుకుంటున్నావు. ఇది నీకు అన్యాయం అనిపించడం లేదా అని చెప్పి ఆ రాలే ఆకు ఆ చెట్టుని ఏ రోజు కూడా ప్రశ్నించలేదు. అలా కాలానికి అనుకూలంగా కొన్ని మార్పులు వచ్చినప్పుడు ప్రకృతి వాటిని ఆనందంగా స్వీకరిస్తుంది. కానీ మనిషే వచ్చే మార్పులను తట్టుకోలేక ఆ యొక్క మార్పులకు తగిన ప్రశ్నలు వేసి భగవంతుని కూడా హింసిస్తూ ఉంటున్నారు. బిడ్డ, జీవితంలో ఒక నష్టం జరిగింది అంటే దాని వెనుక నువ్వు కోరిన దానికంటే ఎక్కువ నీ దగ్గరికి రాబోతుంది అని అర్థం. దానికి ఉదాహరణే రాలిన దగ్గర కొత్త చిగురు పుట్టడం అని చెప్పి ఆ సన్యాసి ఆ అమ్మాయికి చెప్తాడు. ఆ రోజు నుంచి ఆ అమ్మాయి వచ్చే కష్టాన్ని దేన్ని మనసుకు తీసుకోకుండా ఆనందంగా జీవితాన్ని ముందుకు నెడుతుంది. బిడ్డ, చిన్న విషయాల కోసం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటున్నావు. ఎక్కువగా స్ట్రెస్గా ఫీల్ అయిపోతూ ఉన్నావు. ఏదో జరగకూడదు జరగాల్సింది నా జీవితంలో ఇది కాదు అని చెప్పి మెంటల్గా చాలా బాధపడుతున్నావు. ఉదాహరణకి ఒక ఫ్రెండ్ పుట్టినరోజుకి నువ్వు వెళ్ళాలి అంటే ఆ ఫ్రెండ్ పుట్టినరోజుకి వెళ్ళే అంత ఓపిక కానీ, శక్తి కానీ, డబ్బులు కానీ, వెళ్ళే అంత పరిస్థితులు యొక్క అనుకూలత కానీ నీకు సంభవించినప్పుడు అప్పుడు నువ్వు మెంటల్గా చాలా స్ట్రెస్ ఫీల్ అవుతావు. వెళ్ళకపోతే నా ఫ్రెండ్ ఏమన్నా అనుకుంటుందేమో, నన్ను ఏమన్నా తిట్టుకుంటుందేమో, నాకు పొగరు అనుకుంటుందేమో అని చెప్పి ఇలా మెంటల్గా నీకున్న శక్తిని మొత్తం కూడా ఆ ఆలోచనలకే పెట్టేసి అనవసరంగా బాధపడుతూ ఉంటావు. ఇలా ఈ ఒక్కటే కాదు బిడ్డ, ఇలా నువ్వు ఎన్నో రకాలైన ఆలోచనలు రోజు మొత్తం మీద ఆలోచించుకుంటూ ఉంటావు. పడుకునేటప్పుడు నిద్ర మంచం మీద కూడా నువ్వు ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నావు. దానికి కారణం కూడా ఈ అనవసరమైన ఆలోచనలే. నీకు ఆలోచనలు వస్తున్నాయి అనుకుంటే కనుక రోజు మొత్తం మీద ఒక 30 నిమిషాలు నీ అనవసరమైన అతి ఆలోచనలకి సమయాన్ని కేటాయించుకో. మిగతా 31వ నిమిషంలో మాత్రం ఒక్క అనవసరమైన ఆలోచన కూడా నీ మనసులోకి రాకుండా చేసుకో. నీ జీవితం ఎంత అద్భుతంగా మారుతుందో బిడ్డ. ఆశ్రమంలో ఒక కొత్త శిష్యుడు వస్తాడు. గురువుతో తన యొక్క మైండ్లో ఉండే ఆలోచన గురించి చెప్తాడు. నా మైండ్ అనేది ఎక్కువగా ఆలోచిస్తుంది గురువుగారు. ఈ ఆలోచనలన్నీ పోవాలి అంటే నేనేం చెయ్యాలి? నా మనసు, నా మెదడు అంతా కూడా ఖాళీగా ఏ ఆలోచనలు లేకుండా పసిపిల్లల మైండ్ సెట్ లాగా నాది ఉండాలి గురువుగారు అని చెప్పి అడుగుతాడన్నమాట. దానికి ఆ గురువు ఆ శిష్యుడితో ఏమని చెప్తాడు అంటే, నాయనా, నీకు ఒక చిన్న కథ చెప్తాను, జాగ్రత్తగా విను. అడవిలోకి ఒక వేటగాడు వెళ్తాడు. వేటగాడు వెళ్ళినప్పుడు ఆ వేటగాడిని గమనించిన మరొక వేటగాడు ఒక బాణాన్ని విసురుతాడు. ఆ వేటగాడి దగ్గరికి ఆ బాణం చాలా వేగంగా వచ్చి ఆ వేటగాడి కాల్లో గుచ్చుకుపోతుంది. అప్పుడు ఆ వేటగాడు, అసలు ఈ బాణం ఎవరు వేశారు? ఈ బాణం ఎంత పొదునుగా ఉంది, దీన్ని దేన్ని పెట్టి తయారు చేసి ఉంటారు? అసలు నా మీదకి ఈ బాణాన్ని ఎందుకు వదిలాడు? నేనేం తప్పు చేశానని చెప్పి రకరకాలైన 100 ప్రశ్నలు అనేవి తన ఆలోచనలతో నిండిపోయాయి. కానీ తను చేయాల్సింది ఏంటి? అక్కడ బాణం గుచ్చుకున్నప్పుడు ఆ బాణాన్ని ఎలా తీయాలి? నేను నా కాలుని ఎలా బాగు చేసుకోవాలి? ఎలాంటి వైద్యం చేస్తే నా యొక్క కాలు మునుపటి స్థితికి వస్తుంది అని చెప్పి ఆలోచించుకోవాలి. అలా చేయకుండా తను చేసిన అతి ఆలోచన వల్ల ఆ బాణానికి మరొక వేటగాడు నింపిన విషంతో తన శరీరం అంతా కూడా నిండిపోయి చనిపోతాడు. అయితే ఇక్కడ తన యొక్క అతి ఆలోచన తన ప్రాణాన్ని తీసింది కదా.
మరి వేటగాడు వేసిన బాణానికి మరొక వేటగాడు చేసిన పిచ్చి పని తన యొక్క ప్రాణం ఖరీదు కనుక ఎప్పుడూ కూడా అనవసరమైన ఆలోచనలతో మైండ్ను నింపుకోకుండా ప్రస్తుతం ఉన్న పరిస్థితి మీద ఫోకస్ చేస్తే అప్పుడు నీ యొక్క జీవితం అనేది బాగుపడుతుంది, అర్థమైంది కదా అని చెప్పి ఆ గురువు ఆ యొక్క శిష్యుడితో చెప్తాడన్నమాట. బిడ్డ, ఇప్పుడు నువ్వు నన్ను ఒక ప్రశ్న అడగవచ్చు. దుర్గమ్మ తల్లి పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవడం కోసమే కదా ఏ విషయానైనా కానీ సమర్థవంతంగా చేయడం కోసమే కదా 1కి 10 సార్లు ఆలోచించుకున్నది. మరి అతి ఆలోచన తప్పు అంటారేంటి? దుర్గమ్మ తల్లి అనవసరంగా తొందరపడి ఏ ఆలోచన లేకుండా ఒక పనిని చేయడానికి ముందుకు వెళ్తే ఆ పనిలో విఫలమైతే అప్పుడు నష్టం మాకే కదా దుర్గమ్మ తల్లి అని చెప్పి నువ్వు నన్ను అడగవచ్చు. దానికి కూడా సమాధానం చెప్తాను బిడ్డ. జీవితంలో నష్టం కష్టం అనేవి దాటకుండా ఏ మానవుడు ఉండడు. అదేవిధంగా ఒకసారి నీ జీవితంలో తప్పు జరిగితే అనవసరమైన ఆలోచనలు ఏవీ చేయకుండా నువ్వు ముందడుగు వేసి దాని ద్వారా నీ జీవితంలో ఏదైనా పొరపాటున ఒక తప్పు నీ వల్లే జరిగితే ఆ తప్పు నీకు అనేక రకాలైన గుణపాఠాలను నేర్పిస్తుంది. ఆ తప్పు నుంచి నువ్వు మళ్ళీ ఏ తప్పు చేయకుండా ఎలా ఉండాలో, ఎలాంటి స్థితిగతులను నేర్చుకోవాలో, ఎలాంటి ధైర్యాన్ని పుంజుకోవాలో ఈ తప్పే నేర్పిస్తుంది. ఒక్కొక్కసారి తప్పు చేసినా కూడా అది మంచికే అవుతుంది అని చెప్పి అనేక పాఠాలను నేర్పిస్తుంది అని చెప్పి తెలుసుకుంటే అసలు దాని గురించి నీకు ఆలోచనే ఉండదు. అర్థమైంది కదా బిడ్డ? మరొకటి చెప్తాను, జాగ్రత్తగా విను. ఒక ఆశ్రమంలో గురువుకి 11 మంది శిష్యులు ఉంటారు. అయితే ఇందులో ఒక శిష్యుడు గురువు వచ్చే సమయానికి అప్పటి వరకు ఉన్నా కూడా అదే సమయానికి వెళ్ళి తలుపు తీస్తాడు. ఆ గురువు అడుగుతాడు, నేను తలుపు తట్టలేదు కదా, నేను వస్తున్న సంగతి నీకు ఎలా తెలిసింది అని చెప్పి. అప్పుడు ఆ శిష్యుడు మళ్ళీ మరొక రోజు కూడా సైలెంట్గా ఉండి మళ్ళీ గురువు వచ్చే టయానికి తలుపు తీస్తాడు. మళ్ళీ గురువుకి అనుమానం వస్తుంది, ఇది ఎలా సాధ్యమని చెప్పి మళ్ళీ 3వ రోజు కూడా ఇదే జరుగుతుంది. ఇక అతన్ని పిలిచి అడుగుతాడు, నేను రోజు గమనిస్తున్నాను, నేను వచ్చి నీ యొక్క గది తలుపు తట్టడం లేదు, అయినా కూడా నువ్వు సమయానికి తలుపు ఎలా తీస్తున్నావు, నేను వచ్చే సంగతి నీకు ఎలా తెలుస్తుంది అని చెప్పి. అప్పుడు ఆ శిష్యుడు చెప్తాడు, గురువుగారు మీరు ఎక్కడో దూరం నుంచి అరుచుకుంటూ వస్తున్నారు, మీ యొక్క అరుపులు విని నాకు మీరు వస్తున్నారు అని చెప్పి తెలిసిపోతుంది, అది గ్రహించి నేను తలుపు తీస్తున్నాను అని చెప్పి. అప్పుడు గురువు సిగ్గుపడతాడు. ఎందుకంటే అందరికీ శాంతంగా ఉండండి, ఓర్పుగా ఉండండి, కోపం లేకుండా ఉండండి అని చెప్పి నేనే ఇంత కోపంతో ఆవేశంతో ప్రవర్తిస్తున్నానా, ఇది నా యొక్క తప్పే కదా అని చెప్పి తెలుసుకుని మరుసటి రోజు నుంచి నిదానంగా నెమ్మదిగా ఏ కోపం లేకుండా ఉంటాడన్నమాట. తన యొక్క తప్పుని అలా తెలుసుకుంటాడు. కనుక ఎప్పుడూ కూడా ఆవేశపడకూడదు. ఆవేశం అనేక అనర్థాలకు దారి తీస్తుంది. కోపమే నీకు మొదటి శత్రువు అవుతుంది అని గుర్తుంచుకో. ఒక ఊర్లో లక్ష్మి అనే మరొక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయికి చాలా పాత జ్ఞాపకాలు. ఎప్పుడో తన జీవితంలో కొన్ని సంవత్సరాల క్రితం జరిగిపోయిన వాటి గురించే తన ఇప్పుడున్న ప్రస్తుత జీవితాన్ని గడుపుతూ వస్తుంది. అసలు ఇప్పుడు నేను ఈ ప్రస్తుత జీవితంలో ఉన్నానన్న సంగతే మర్చిపోయి తన గతం గురించి ఆలోచించుకుంటూ బ్రతుకుందన్నమాట. ఇదంతా కూడా ఒక గురువుగారికి వెళ్ళి చెప్తుంది. అయితే ఆ గురువు ఒక గ్లాసు నీటిని తీసుకురమ్మంటాడు. ఆ గ్లాసు నీటిని పట్టుకుని వచ్చిన అమ్మాయితో, గ్లాసు నీరు బరువు ఎలా ఉందమ్మా అంటాడు. తేలికగానే ఉంది గురువుగారు అని చెప్తుంది. తరువాత 4 గంటల తర్వాత అడుగుతాడు, పర్వాలేదు గురువుగారు అని చెప్తుంది. సాయంత్రానికి అడుగుతాడు, కొంచెం బరువుగా ఉంది గురువుగారు, చెయ్యి లాగేస్తుంది అని చెప్తుంది. దీన్ని నువ్వు 3 రోజులు ఇలాగే పట్టుకుని ఉండాలి.
అని చెప్తాడు. అప్పుడు ఆ అమ్మాయి 3 రోజులు పట్టుకోవడం అయితే నా వల్ల కాదు గురువుగారు, నా చెయ్యి పని అయిపోతుంది, నా చెయ్యి ఇంకా పట్టేస్తుంది, ఇది నా వల్ల కాదు అని చెప్తుంది. దానికి గురువుగారు, బిడ్డ మనసులో ఆలోచనలు కూడా ఎక్కువ రోజులు పెట్టుకుంటే నీ చెయ్యి ఎలాగైతే పట్టేస్తుందో మనసు కూడా అలాగే పాడవుతుంది బిడ్డ. ఎప్పటి ఆలోచనలు అప్పుడే వదిలేసేయాలి. అప్పుడే మనసుని ప్రశాంతంగా ఉంచుకున్న ప్రతి వ్యక్తి కూడా కోరికలు అనేవి ప్రతిదీ తీర్చుకుంటూ పోయి జీవితంలో ఆనందంగా ఉంటాడు. అతన్ని మించిన అదృష్టవంతుడు మరొకడు ఈ భూమి మీదే లేడు అని చెప్తారన్నమాట. అప్పుడు ఆ అమ్మాయి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల మీదే ఫోకస్ పెట్టి ఆనందంగా ఉంటుంది. ఇక అదే ఆశ్రమంలో రోహిత్ అనే మరొక అబ్బాయి ఉంటాడు. ఆ రోహిత్ కూడా అతిగా ఎప్పుడూ కూడా ఏదో ఒకటి ఆలోచిస్తూ తను సంతోషంగా ఉన్న సమయంలో కూడా ఏదో కోల్పోయినట్లుగా ఆ సంతోషాన్ని కూడా ఎంజాయ్ చేయకుండా ఎప్పుడూ ఏదో దిగులుగా ఉంటూ ఉంటాడు. అయితే ఇదే సమస్య వెళ్ళి ఆ గురువుగారికి చెప్తాడు. అప్పుడు ఆ గురువుగారు, నాయన బయట ప్రసాదం పెడుతున్నారు, పొంగలు పెట్టారు, పులిహార పెట్టారు, గారెలు పెట్టారు, తిన్నావా అని అడుగుతారు. అప్పుడు ఆ శిష్యుడు, తిన్నాను గురువుగారు అని చెప్తాడు. తిన్న తర్వాత ప్లేట్ని కడగడం మాత్రం మర్చిపోవద్దు అని చెప్తాడు. ఇలా ఎందుకు చెప్పారా అని మొదట తనకి అర్థం కాకపోయినా బయటకి వెళ్ళి తను తిన్న ప్లేట్ కడిగేటప్పుడు ఆ అబ్బాయికి అంతా కూడా అర్థమవుతుంది. నీ యొక్క ఆలోచన కూడా అలాగే ఉండాలి. ఎప్పటిది అప్పుడు తిని కడిగేసేటట్లుగానే నీ ఆలోచన ఉండాలి బిడ్డ. ఇదంతా కూడా నీకు ఎందుకు చెప్పానో ఎప్పటికైనా నీకు పూర్తిగా అర్థమై ఉంటుంది కదా. నీ యొక్క మనసులో ఉండే నువ్వు పడే అతి ఆలోచనే నీకు ఒక ప్రధాన శత్రువు. దీన్ని ఎప్పటికైనా కానీ నువ్వు దూరం చేసుకోపోయావు అంటే ఎన్నో రకాల సమస్యలు నిన్ను చుట్టుముడతాయి. ఎన్నో రకాలైన అనారోగ్య సమస్యలు నిన్ను చుట్టుముడతాయి. ఇది చూడడానికి వినడానికి చిన్నగా ఉన్నా కూడా ఇది నీ జీవితంలో అతిపెద్ద సమస్యగా మారే రోజులు ముందే ఉన్నాయి. కనుక ఎప్పటికైనా కానీ అది గ్రహించి దాన్ని నువ్వు దూరం పెడితేనే నీ జీవితం ముందుకు వెళ్తుంది. నువ్వు కోరుకున్న కోరికలన్నీ తీర్చుకోవడానికి ఈ యొక్క మనసు అనేది చాలా ప్రధానమైనదని గుర్తుంచుకో. దాన్ని నువ్వు చెత్తబుట్టలో చెత్తను నింపినట్లుగా మనసు నిండా ఎప్పుడూ అతి ఆలోచనలతో నింపుకుంటూ వెళ్తే నువ్వు సంతోషపడే రోజులు అనేవి నీకు దక్కవు అని గుర్తుంచుకో. ఇది నేను నిన్ను హెచ్చరిస్తూ చెబుతున్న మాట. ఎందుకంటే ఒక తల్లిగా తన బిడ్డ మంచి చెడు బాగోగులు అన్నీ కూడా చూసుకునే బాధ్యత నా మీద ఆధారపడి ఉంది. కనుక ఇది నీ మంచి కోసమే చెప్తున్నాను. ఎప్పటికైనా కానీ నీ యొక్క మనసులో ఉండే నెగిటివ్ ఆలోచనలు అనే వ్యక్తిని దూరం నెట్టేసి సంతోషంగా ఉండే ప్రయత్నం చేయి. ఆ క్షణం నుంచే నీ కోరికలు తీరే గడియ మొదలవుతుంది అని గుర్తుంచుకో అని ఈరోజు దుర్గమ్మ తల్లి మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించింది. మరి దుర్గమ్మ తల్లి అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళేవాళ్ళు తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి. కింద కామెంట్ సెక్షన్లో జై దుర్గమ్మ తల్లి అని టైప్ చేయండి. మరికొంతమంది దుర్గమ్మ తల్లి భక్తులకు వీడియోని షేర్ చేయండి. రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం. అంతవరకు కూడా దుర్గమ్మ తల్లి ఆశీస్సులు మీపై ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. జై దుర్గమ్మ తల్లి.